యమునా నది కోట్లాది మందికి జీవనాధారం. కానీ ఇప్పుడు అది కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది. హిమాలయాల్లో క్రిస్టల్ క్లియర్గా ఉన్న రివర్ వాటర్ ఢిల్లీలో ఒక టాక్సిక్ కాలువలాగా మారిపోయింది. అసలు ఇది ఎలా జరిగింది? దీన్ని ఇప్పుడు క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? యమునా నది పొల్యూషన్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ని తెలుసుకుందాం రండి. నేను మీ వెంకటేష్, మీరు చూస్తున్నారు విజే సింపుల్గా చెప్తా ఛానల్ని. యమునా నది గంగా నది యొక్క సెకండ్ లార్జెస్ట్ ఉపనది. దాదాపు 1376 కిలోమీటర్ లెంత్ ఉంది. ఇది కోట్లాది మందికి డ్రింకింగ్ వాటర్ని అందించడంతో పాటు అగ్రికల్చర్కి కూడా హెల్ప్గా ఉంది. కానీ ఇప్పుడు ఈ పవిత్ర నది పొల్యూషన్ భారాన్ని భరించలేక నాశనం అయిపోతుంది. యమునా నది పొల్యూషన్లో 85% ఓన్లీ ఢిల్లీకి నియర్లో ఉన్న 22 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో జరుగుతుంది. ఈ పొల్యూషన్కి మెయిన్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్ సివేజ్ వేస్ట్, అంటే మురికి నీటి కాలుష్యం. ఎవ్రీ డే 3800 మిలియన్ లీటర్స్ మురికి నీరు యమునాలో కలుస్తుంది. సెకండ్ రీజన్ ఇండస్ట్రియల్ డిశ్చార్జ్, అంటే పారిశ్రామిక వ్యర్థాలు. కెమికల్ ఫ్యాక్టరీస్, డైయింగ్ యూనిట్స్, టెనరీస్ నదిలోకి హజార్డస్ టాక్సిన్స్, హజార్డస్ కెమికల్స్ని కలుపుతున్నాయి. థర్డ్ రీజన్ ఫోమ్ ఫార్మేషన్, అంటే నురగ సమస్య. డిటర్జెంట్, అమోనియా, హెవీ మెటల్స్ యొక్క మిక్చర్ వల్ల నదిలో తెల్లని నురగ కనిపిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ పొల్యూషన్ నదిని మాత్రమే కాదు, లక్షలాది మంది జీవితాలని కూడా నాశనం చేస్తుంది. అందులో హెల్త్ ఇష్యూస్, రకరకాల స్కిన్ డిసీజెస్, లంగ్ డిసీజెస్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. నెక్స్ట్ ఎకాలజికల్ డిజాస్టర్, పర్యావరణ హాని. గతంలో అనేక రకాల జీవజంతువులు నదిలో నివసించేవి. ఈ ఆక్సిజన్ లెవెల్ తక్కువ అవడం వల్ల అవి ఏవీ లేవు. అగ్రికల్చరల్ డ్యామేజ్, వ్యవసాయ నష్టం. ఈ పొల్యూటెడ్ వాటర్ని వ్యవసాయంలో వాడడం వల్ల పంటలు నాశనం అయిపోతున్నాయి. అక్కడ ఫుడ్ క్వాలిటీ కూడా చాలా తక్కువ అయిపోయింది. ఈ పవిత్రమైన యమునా నదిని రక్షించుకోగలమా అనే ఒక్క స్థితికి వెళ్ళిపోయింది. ఇంతలా జరుగుతుంటే అక్కడున్న గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చాక క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఢిల్లీ ఎల్జీ వికే సక్సేనా గారి అండర్లో యమునా నది క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మొన్న సండే నుంచి ట్రాష్ స్కిమ్మర్స్, వీడ్ హార్వెస్టర్స్ అండ్ డ్రెడ్జ్ యూటిలిటీ యూనిట్స్, అంటే బురదని తీసే మషిన్స్ యమునా నదిలో క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాయి. ఈ వికే సక్సేనా అండ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఢిల్లీ వీరి మధ్యన ఒక మీటింగ్ జరిగింది, హై లెవెల్ మీటింగ్ జరిగింది. యమునా నది క్లీనింగ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలని ఆర్డర్ చేశారు. ఇంతకీ ఎలా క్లీన్ చేస్తున్నారు? అసలు ప్రాసెస్ ఏంటి? ఇందులో 4 స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు. ఫస్ట్ వన్, మెషిన్స్ ద్వారా నదిలో ఉన్న చెత్త చెదారం మొత్తం బయటకు తీయడం. సెకండ్ వన్, ఢిల్లీలో ఉన్న మేజర్ అండ్ మైనర్ డ్రైన్స్ని క్లీన్ చేయడం. థర్డ్ వన్, ఢిల్లీలో ఉన్న అన్ని సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని అండ్ వాటి అవుట్పుట్ని మెయింటైన్ చేయడం. ఫోర్త్ వన్, ఢిల్లీలో మరిన్ని సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం. ఈ 4 స్ట్రాటజీస్ని నెక్స్ట్ 3 ఇయర్స్లో కంప్లీట్ చేస్తామని సక్సేనా గారు చెప్పారు. సక్సేనా గారు ఒకరే అనుకుంటే సరిపోదు కదా, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సరైన కోఆర్డినేషన్ ఉంటేనే ఈ టార్గెట్ అచీవ్ అవ్వగలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీ జల్ బోర్డ్, ఇరిగేషన్ అండ్ ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, ఎంసీడీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎంసీడీ ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ అండర్లోనే ఉంది. చూడాలి ప్రాపర్ కోఆపరేషన్ ఉంటుందో లేదో. ఇక్కడ తరచూ ఢిల్లీ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి క్లాషెస్ జరుగుతూనే ఉంటాయి. అండ్ సక్సేనా గారికి, ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా చాలా క్లాషెస్ జరిగాయి. నెక్స్ట్ పీడబ్ల్యూడీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అండ్ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సరైన సపోర్ట్ ఉంటేనే ఈ టార్గెట్ అచీవ్ అవ్వగలరు. అంతేకాదు వీక్లీ బేసిస్లో మానిటరింగ్ కూడా చేస్తారంట ఈ క్లీనింగ్ ప్రాసెస్ని. యాక్చువల్గా ఇది 2023లోనే స్టార్ట్ అవ్వాలి ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది. ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఒక హై లెవెల్ కమిటీని ఫామ్ చేసింది. దానికి చైర్మన్గా మన సక్సేనా గారిని నియమించింది. కానీ అప్పట్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసిందంటే, మేము 5 హై లెవెల్ కమిటీ మీటింగ్ చేశాము, మేము యమునా నది క్లీనింగ్ విషయం గురించి సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పింది. ఈ విషయం సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళింది. అక్కడున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు ఈ ఎన్జిటి ఆర్డర్ని స్టేలో పెట్టారు. దీనివల్ల యమునా నది క్లీనింగ్ ప్రాసెస్ ఆగిపోయింది. దాని తర్వాత మీరు చూసే ఉంటారు ఢిల్లీలో ఈ యమునా నది పొల్యూషన్ చుట్టూ ఎంత రాజకీయం జరిగిందో అని. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడైనా సరిగ్గా జరుగుతాయా? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మీ అందరికీ తెలిసినట్టుగానే 70 సీట్స్లో 48 సీట్స్ బీజేపీకే వచ్చాయి. ఇప్పుడు సెంటర్లో కూడా బీజేపీ ఉంది, స్టేట్లో కూడా బీజేపీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యమునా నదిని క్లీన్ చేసి తీరుతాం అని బల్ల గుద్ది మరి చెప్పింది బీజేపీ. చూడాలి ఈ మిషన్ ఎంతవరకు కంప్లీట్ చేస్తారో అని. అయినా ఈ నదులను కాపాడే రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్కి మాత్రమే కాదు, మనందరికీ ఉంది. ప్లాస్టిక్ వాడటం తగ్గించడం, కెమికల్స్, డిటర్జెంట్స్ నదిలో కలపకుండా ఉండటం, అవగాహన కల్పించడం వంటి చిన్న చర్యలు కూడా పెద్ద మార్పుని తీసుకొస్తాయి.
మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు నచ్చితే నచ్చిందని కమెంట్ చేయండి, నచ్చలేదంటే నచ్చలేదని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.